గురువుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. రాధా మనోహర్ దాస్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఏవో కొన్ని చెప్పాలి అని అనుకుంటున్నారు. భలే, థ్యాంక్ యూ తల్లి, భలే గుర్తు చేసావు. మ్మ్. థ్యాంక్ యూ తల్లి. అంటే ఇవాళ ఏదో ఒక సెషన్ చూస్తే, ఏదో ఒక వీడియో వచ్చింది, అలా చూస్తే Okay. వాళ్ళు జనగణమన పాడారు అసెంబ్లీలో, అసెంబ్లీ. ఆంధ్రప్రదేశ్. ఎవరో పుణ్యాత్ములు కామెంట్ పెట్టాడు, నాకు చాలా సంతోషం వేసింది. జస్ట్ 2 days క్రితం నేను చిత్తూరు వెళ్తుంటే ఆ ఫ్లైఓవర్ కింద, తిరుపతి ఫ్లైఓవర్ అనుకుంటా, మరి గుర్తులేదు నాకు, అక్కడ ఒక ఆయన విగ్రహం ఉంది, శంకరంబాడి సుందరాచారి. ఎవరైనా మ్మ్. హూ ఇస్ శంకరంబాడి సుందరాచారి? According to Wikipedia, Sankarambadi Sundarachari was an Indian writer and poet in the Telugu language, although of Tamil origin. ఆయన రాసిన దాంట్లో చాలా ఫేమస్ ఏంటి? మ్మ్. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ. సో కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం. దీన్ని అసెంబ్లీ సెషన్స్ ఎప్పుడు జరిగినా పాడాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వేచ్ఛగా విడిగా ఉంది కాబట్టి మ్మ్. చక్కగా అది ప్రతి స్కూల్లో, ప్రైవేట్ లేదు లేదా గవర్నమెంట్ లేదు, ప్రతి స్కూల్లో మేక్ ఇట్ మ్యాండేటరీ. రైట్. ఐ రిక్వెస్ట్ డిప్యూటీ సీఎం అండ్ సీఎం అండ్ అదర్ మినిస్టర్స్. అయితే రాధా మనోహర్ దాస్ గారు, నేను సోషల్ మీడియాలో చూసినట్లున్నాను, విజయేంద్ర ప్రసాద్ గారితో కలిసి ఏవో మాట్లాడటం జరిగింది. ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య సంభాషణ గురువుగారు? ఎయిర్పోర్ట్లో అలా లైక్ జస్ట్ వెళ్ళిపోతున్నాం, Okay. బట్ సేమ్ ఫ్లైట్ అని నాకు తెలీదు. నేను అప్పుడే క్యూ లైన్లో ఉంటే ఇంకో డైరెక్టర్ ఉన్నారు, ఆయన నన్ను గుర్తుపెట్టారు. ఓకే. స్వామి నమస్తే అన్నారు, మహాదేవ్ గారిని. వారు వీరికి నా గురించి చెప్పారు. అలా కలిసి నడుస్తూ మాట్లాడుకున్నాం. ఓ మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు వారు, బాగుంది. ఇవి చాలా మంది హాస్పిటల్కి వెళ్తారు, చాలా మెడిసిన్స్ రాసేస్తారు, కానీ మెడిసిన్స్ పూర్తిగా వాడకుండానే రోగం నయమైపోతుంది. ఈ మెడిసిన్స్ పడేస్తారు. ఇది రాజమౌళి తండ్రి గారైనటువంటి విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పిన మాట. ఓకే. మెడిసిన్స్ కాస్ట్లీ, వేలుకు వేలు పెట్టి కొంటారు. అలా కాకుండా ఎక్స్పైరీ డేట్ అవ్వనటువంటి మంచి మెడిసిన్స్ని అపార్ట్మెంట్ వాళ్ళంతా ఒక బాక్స్లో కలెక్ట్ చేసి ఎవరికి నీడో వాళ్ళకి త్రూ ఫిజిషియన్, డాక్టర్ ద్వారా మ్మ్. ఇస్తే అవసరమైన వాళ్ళకి సేవ్ చేసిన వాళ్ళు అవుతాం, సేవ చేసిన వాళ్ళు అవుతాం. ఈ విషయం ఉపాసన లాంటి వాళ్ళు చెప్తే బాగుంటుంది, జనాలకు వెళ్తాయి అని కూడా వారే చెప్పారు. గుడ్ ఐడియా, చాలా బాగుంది. మ్మ్. కాబట్టి అమ్మ నువ్వో లేకపోతే మీ వారు ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుంది. తప్పకుండా. ఇది వారు పెద్దవారు, మంచి ఆలోచన. అవును. నిన్నే అలా నడుస్తూ ఈ విషయాలు చర్చకొచ్చినాయి. చాలా మంచి మాట సార్. మ్మ్. సో కాబట్టి చాలామందికి ఉపకారమైన విలువైనటువంటి విషయం చెప్పారు. నేను ఇంకోటి కూడా అడిగాను, అది మీతో ఇందాక కూడా చెప్పలేదు. సార్ మీరు ఇంకో సినిమా తీస్తా అన్నారు, అది ఏమైందన్న? నవ్వారు, ఇంకా చెప్పలే. ఇంకో సినిమా ఆయన డైరెక్షన్లో రావాలి మ్మ్. అని ఇదివరకు అనౌన్స్ చేశారు. సో వి ఎక్స్పెక్ట్. రాధా మనోహర్ దాస్ గారికి ఎవరికి ఈ విషయం చెప్పినా చెప్పకపోయినా నాకు చెప్తారన్న నమ్మకంతో అడుగుతున్నాను. దాదాపుగా 99.9% టీటీడీ బోర్డు మెంబర్గా మీ నియామకం జరుగుతున్నట్లు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దీనిలో భాగమేనంటారా? మీరు మన టీవీ5 ఎండి గారిని కూడా కలవటం జరిగింది, ఆయనే స్వయంగా పిలవటం జరిగింది అనేది నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇందులో ఎంత వాస్తవం ఉందంటారు? అంటే వాళ్ళకి హిందూ ధర్మం ఛానల్ ఉంది, ఆ ఛానల్లో మనం ఒక ఇంటర్వ్యూ ఇచ్చాం. సో వారు మర్యాదపూర్వకంగా గౌరవంగా రిసీవ్ చేసుకుని
వారి మనసులో ఉన్న భావాలు వ్యక్తం చేశారు. ధర్మం, దైవం పట్ల వారికి ఉన్న భక్తి, వారు చెయ్యాలి అనేటువంటి తపన వారికి ఉంది. మీకు లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, నా యొక్క విషయం చెబితే మాత్రం సింపుల్గా చెప్పాను మీకు, నీ చిత్తంబికను. ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్ టు బాలాజీ అంతే. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. ఆయన ఇష్టం. నా విషయం ఆయన సిస్టంలో నన్ను పెట్టడం ఆయన ఇష్టం. అందుకని నేను చెప్పాను. ఓకే. సో నేను తిరుపతి వాడిని, మీరు చిత్తూరు వారు, వెంకటేశ్వరం కూడా చిత్తూరే. సో నియమించవలసిన అధికారం ఉన్న వాళ్ళది కూడా చిత్తూరే. సో కాబట్టి టాప్ మీద పైన ఉన్నవాడు వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు సంస్కృతంలో మాట ఉంది, ఏమిటిది? తేన వినా తృణాగ్రమపి నచలతి. సాతులూరు గోపాలకృష్ణమాచార్య వారు గొప్ప వక్త, చాలాసార్లు విన్నాను. కాబట్టి నీ ఆజ్ఞ లేకుండా గడ్డి పోచ కొస కూడా కదలదు. కాబట్టి ఆయన ఇష్టం. ఇప్పుడు మనం ఏదేదో ఊహలు చేస్తాం, ఆయన చైర్మన్ అవుతాడు, ఈయన అవుతాడు, ఈయన మెంబర్ అవుతాడు, ఏవో ఈ ఊహాగానాలది ఏముంది తల్లి. ఫైనల్గా డిసిషను భగవంతుడిది. కాబట్టి మనం చూడవలసింది ఆ చేసేవారికి ఉన్న తపన, అదే అర్హత. కేవలం పొజిషనో ధనమో మరొకటి కాదు, చెయ్యాలి, స్వామివారికి సేవ చేయాలి అనేటువంటి తపన ఉన్నవాళ్ళు ఎవరైతే వాళ్ళకి మన యొక్క అభినందనలో, లేకపోతే మన నమస్కారం. అది ఖచ్చితంగా 100% జరుగుతుంది అనేది మాకు తెలిసిన ఇన్ఫర్మేషను. అందులో అసలు ఎటువంటి అనుమానము కూడా లేదు. అయితే మొదటగా మీరు ప్రక్షాళన చేయాలనుకుంటే ఒక 5 పాయింట్స్ ఏవి చేస్తారు? వండర్ఫుల్ తల్లి, మంచి క్వశ్చన్ అడిగావురా, బాగుంది. చెప్పండి సార్. మొత్తం నేను వారిని కలిసి వచ్చిన తర్వాత, అంటే మీలాంటి వాళ్ళందరూ ఊహాగానం చేస్తారు కదా. నేను అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళినప్పటికీ మీరు అల్లుతారు. సో నాకు చిత్రం అంటే ఆ మర్నాడే ఒక తల్లి నాకు ఫోన్ చేసి బాధపడింది, ఏడ్చింది. తిరుమల వెళ్తే అంత కష్టపడి వెళ్తే, అంటే ఏంటి, ఆఫ్టర్ దిస్ న్యూ గవర్నమెంట్ ఫార్మ్డ్, ఓకే, జరిగిన తర్వాత కూడా మమ్మల్ని ఆ జేవిజుల దగ్గర నుంచి తోస్తే బయటపడ్డాం. నా దగ్గర మెసేజ్ ఉంది ఇప్పుడు కూడా, ఒక్క క్షణం దర్శనం కోసం ఇన్ని కన్నీళ్ళ. నేను వీడియో కూడా ఉంది, ఆడియో కూడా ఉంది, ఆవిడ రాసింది కూడా. నేను ఆవిడ బాధని మొత్తం ఆయనకి ఫార్వర్డ్ చేశాను. గురూజీ నోటెడ్ అన్నారు. ఓకే. కాబట్టి స్వామివారి ఇప్పుడు తిరుమల అంటే ఏమిటమ్మా, వైభవం. అనమై చెప్తారు కదమ్మా, శోభనమే శోభనమే. మనో ఎంత బాగా పాడాడో, మనోరంజకంగా పాడతాడు. శోభనమే శోభనమే వైభవముల పావనమూర్తికి శోభనమే. శోభన శుభకరమైన అని. కాబట్టి నిత్య కళ్యాణం పచ్చతోరణం. అటువంటి అన్నమయ్య మీరు బాలకృష్ణ ప్రసాద్ గారి గొంతులో వినాలి. ఎంత అద్భుతం అంటే ఒక్క మొక్క నేను చదువుతాను, వినిపించాను కాదు. ఓకే. ఆ పాట అలర చెంచలమైన ఆత్మనందుండ వచ్చింది, పాట వచ్చేసింది. ఇమేజ్ వస్తే బాగున్నా. ఓకే, ఇందులో ఒక మొక్క మీకు వినిపించాను కానీ ఇది వచ్చింది, థ్యాంక్ యూ. అందులో
రైట్. ఎంత బాగా చెప్తారంటే, అంటే మనం ఆ దివ్యానుభూతిని మనం పొందాలి. అది అన్నమయ్య కోరిక. ఎంత బాగా చెప్తారు చూడండి. మేలు కట్లై మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయే నుయ్యాల నీలశైలము వంటి నీ మేని కాంతికి నిజమైన తొడవాయే నుయ్యాల. ఎంత బాగా పాడారు గురుగారు. ఇంకా బాగా పాడాలి ఓపిక లేక ఈ ప్రయాణాలకి. ఈ ఒక్క పాయింట్ ఏంటంటే, కమలాసనాదులకు కన్నులకు పండుగై గనుతింపనరుదాయ నుయ్యాల కమనీయమూర్తి వెంకటశైలపతి నీకు కడు వేడుకై నుండే ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల. అన్నమయ్య ఏమంటాడు చూడమ్మా. కమలాసనాదులకు కన్నులకు పండుగై గనుతింపనరుదాయ నుయ్యాల. పొగట్లేకపోతున్నారు. వాళ్ళ కన్నులకి పండుగై బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు వీళ్ళందరికీ, దేవతలు వీళ్ళందరికీ ఎలా పొగడాలో తెలియట్లేదు. అటువంటి అరుదైనటువంటి కమనీయమూర్తి వెంకటశైలపతి నీకు కడు వేడుకై నుండే ఉయ్యాల. అన్నమయ్య అంత భావించాడు, అంత ప్రేమించాడు, అంత రమించాడు. అటువంటి భావనతో భక్తులందరూ భగవంతుణ్ణి సేవించాలి. కాబట్టి మీరు అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్నకి 5 అడిగారు. మొట్టమొదటిది అలా సంతోషంగా బయటికి రావాలి. ఇలా తల్లిలా బాధపడకూడదు. ఏంటమ్మా తిరుమల ప్రయాణం అంటే బ్యాగులు సర్దాలా, డబ్బులు సర్దుకోవాలా, టికెట్లు బుక్ చేయాలా? ఒరే మంచినీళ్ళు పట్టావా బాటిల్లో? దాని లబ్బర్లు వేయమన్నాను వేసావా? మ్యాక్సిమం ఈ పని అంతా అమ్మ చేయాల్సిందే. ఇన్ని ప్యాకింగ్లు చేసుకుని టికెట్లు బుక్ చేసుకుని ఆన్లైన్లో రూమ్ నిన్న మొన్న ప్రభుజీ మా ఫ్రెండ్ ఒకడు చాలా కావాల్సిన వాడు తిరుమలలో దర్శనానికి బుక్ అయింది, రూమ్ కావాలి. నన్ను అడుగుతారు. వాళ్ళ ఫ్రెండ్ ఎవడో అడుగు నా క్లాస్ పెట్టి అడిగాడు. ఏం చేయాలి నేను? మనకి ఏం చేయలేం కాబట్టి ఎవరిదో నెంబర్ ఇచ్చాం, అది పని అవ్వలేదు. కానీ వాడిని మళ్ళీ అడిగాను, వరే అనుకోకరా ఏం చేయలేకపోయానంటే, లేదు మేము 300 తీసుకుని వెళ్ళిపోయాం. శనివారం తెల్లవారు 3కి వెళ్ళాం, 6:30కి వచ్చాం, అంతా బాగా జరిగింది స్వామివారి దయ అన్నాడు. నేను అన్నాను, నన్ను అప్పుడప్పుడు కొంతమంది అడుగుతారు, స్వామి తిరుమలలో మీకు ఎవరిని తెలుసా అని. తెలుసు, ఒక ఆయన తెలుసు, పెద్ద ఆయన అంటాడు. వీళ్ళు చాలా ఊహించుకుంటారు. వెంకటేశ్వరం ఒక్కడే తెలుసు, నాకు తిరుమలలో ఎవ్వరు తెలదు. సో కాబట్టి నేను వాడితో అన్నా, నా ఫ్రెండ్తో శివ అని నా క్లాస్మేట్, వాడితో అన్నా, నీ ఆర్తిరా నీ పెట్టుబడి అన్నీ బాగా జరిగింది స్వామి, నిన్ను కలవలేకపోయాం, కాలాస్తి వెళ్ళొచ్చి వెళ్ళిపోయాం అని చెప్పాడు. పర్వాలేదు కదా మళ్ళీ వస్తా అని చెప్పాను. విషయం ఏంటంటే ఆర్తి ఉండాలి. కానీ చాలామంది అమాయకులు ఏమీ తెలియదు, కానీ వాళ్ళు సంతోషంగా వెళ్ళాలి. మీరు అన్నట్టు వారి ఆఫీసులో వెంకటేశ్వర స్వామిని చక్కగా వారు పూజిస్తున్నారు. కాబట్టి వెంకటేశ్వర స్వామి అది ఒక నల్లబొమ్మ అనేటువంటి లో ప్రొఫైల్ గాళ్ళు చైర్మన్లు అయినప్పుడు, వెంకటేశ్వర స్వామి నా దైవం అనుకున్న వాళ్ళు ఏ కులం వారైనా చక్కగా చైర్మన్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ కుల ప్రసక్తి తేకుండా భక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా చైర్మన్ అవ్వండి, ఆనందపడతాం. ఆ స్వామికి సేవ చేయాలి, ఆ స్వామి భక్తులకి సేవ చేయాలనుకునే వారు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమిస్తే ఆనందపడతాం.
మొట్టమొదటిదమ్మా 1,00,000 మంది వచ్చిన బాధపడకుండా సంతోషంగా స్వామివారిని సేవించి రావాలి. కొన్ని సెకండ్లు కదమ్మా. అవును. నువ్వేం అరగంట అయితే ఉంచావు కదా, 5 నిమిషాలు ఉంచావు కదా, 1 నిమిషం ఉంచావు కదా, దానికే కదా వచ్చారు. వాళ్ళ వల్లే కదా నువ్వు బతుకుతున్నావు. వాళ్ళు హుండీలోనే వేస్తే కదా నీ మెతుకొచ్చింది. ఎలా ట్రీట్ చేయాలి నువ్వు? లైక్ ఏ బేబీ, నాట్ లైక్ ఏ దోబీ. బాధేయడం, తోసేయడం. మీకు చెప్పేం లేదో, నా కూతురు లాంటి పిల్ల ఏడుస్తూ చెప్పింది. ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు, హైదరాబాద్ అమ్మ. గురూజీ 3 సార్లు వెళ్ళి, వాళ్ళ పెళ్ళికి కూడా తిరుమలలోనే జరిగింది. గురూజీ 3 సార్లు ఏడుస్తూ బయటకు వచ్చాను గురూజీ. ఏమ్మా అంటే, ఈ క్యూ లైన్లో నడవండి అని చెప్పడం వరకు పర్వాలేదు, చేతులు ఏంటి అది మగవెదవలు బీపీ రాదా? కాబట్టి కొత్త చైర్మన్ ఎవరైనా సరే ఈ చెత్త అంతా ప్రక్షాళన గావించాలి. ఆడవాళ్ళు మాత్రం ఆడవాళ్ళని డీల్ చేయాలి, మగవాళ్ళని డీల్ చేయాలి. చేతులు అవి ఎవరో వేయకూడదు. వాట్ రైట్ యూ హ్యావ్? అమ్మా నడవండి తల్లి. మొన్న చూశానమ్మా, భలే కడుపు మండిపోయింది. ఇక్కడ కాదు, వైద్యనాథేశ్వర గుళ్ళో. అమ్మో, బస్తాలు ఇసురుతారే సామాన్లు, అలా తోసేస్తున్నారమ్మా. అన్యాయం కదా. ఎవరి వల్ల బతుకుతున్నాడు? వాడు టీటీడీవాడు కావచ్చు, వైద్యనాథేశ్వర్ కావచ్చు, కాశీ కావచ్చు. భక్తులు ఉండేళ్ళు డబ్బులు వేస్తేనే కదా నీ బతుకు. ట్రీట్ దెమ్ రాయల్లీ. నలిగిపోయి ఎవరో కాదు, సొంత మా అన్న కూతురే లాంగ్ ఎగో ఈ వైకుంఠ ఏకాదశికి వచ్చింది. ఆ తొడతొక్కిడికి నేను వెళ్ళలేదు. వాళ్ళు చెప్పిన ఆ క్యూ లైన్లో ఉండడం, ఆ క్యూ లైన్లో జరిగే నిద్ర లేకపోవడం, వెయిటింగ్ చేయించడం, నేను వాళ్ళు చెప్పిన స్టోరీ విన్నాక ఇంక ఇది నాస్తికురాలు అయిపోద్ది అనుకోండి, అంత ఫీల్ అయ్యాను నేను. ఇంకా జనంలో తిరుమల అనేస్తుందని భయపడ్డాను నేను. అది అనలేదులే, చెప్తున్నా. అలా చాలామందికి నొప్పిస్తున్నారు. అందుకని అక్కడ అతి ముఖ్యమైనది లడ్డు కాదు, అతి ముఖ్యమైనది అలంకారం కాదు, అతి ముఖ్యమైనది భక్తులు. కరెక్ట్. వాళ్ళు ఆయన్ని చూడ్డానికి, వాళ్ళని ఆయన చూడ్డానికి నువ్వు మధ్యలో ఏర్పాటు చేయి. పెత్తనం చేయకు. మరి ఇప్పుడు పరిస్థితి నాకు తెలియదు, నేను వెళ్ళలేదు. దాదాపు నేను వెళ్ళి 8 months పైన ఉండొచ్చు, 1 year. మైక్ పట్టుకుంటాడు దరిద్రుడు ఆ జేవిజుల దగ్గర, నడవండి అని. గరుత్మంతుడి దగ్గర నుంచి వెళ్తుంటే జేవిజుల దగ్గరికి ఏమన్నా అరగంట పడద్దా? వాడు పాపం మనసంతా దగ్గర పెట్టుకుని చంటి బిడ్డల్ని తల్లులు సంకలో పెట్టుకుని, నాన్న పాపం నిద్రపోతారు వాళ్ళు, నాన్న చూడు నాన్న జేజీ వచ్చాడు, నాన్న చూడు నాన్న బంగారు తండ్రి, ఇలా తడిమి వాళ్ళని ఈ అడావిడిలో వాళ్ళు ఉంటే ఆ సెకండ్స్లో, ఆ క్షణాల్లో నువ్వు గట్టిగా వాళ్ళని నడవండి, ఈ నాన్ సెన్స్ ఏంట్రా, గోవిందనామని చెప్పు, అందంగా చెప్పు, అరవకుండా చెప్పు, ప్రేమగా చెప్పు. ఎవరన్నా పిచ్చి వేషాలు వేస్తే సస్పెండ్ చేశారు వేద వల్ల, తప్పు కదమ్మా. అందుకని అక్కడ అతి ముఖ్యమైన వాడు భక్తుడు. వీళ్ళని పోషించేవాడు వెంకటేశ్వర స్వామి త్రూ డివోటీస్ కదా. అందుకని భక్తులు ఆనందంగా సుఖంగా దర్శనం చేసుకోవాలి. లడ్డూ బాగుందని చాలామంది చెప్పేశారు. నిన్న కూడా ఎయిర్పోర్ట్లో ఇప్పుడు లడ్డూ చాలా బాగుంది టాక్ వచ్చింది. మొన్న కూడా మన అభయ హిందూ సేన సభకి ఎవరో వచ్చి ప్రసాదం బాగుందని చెప్పారు, అన్నప్రసాదం మారిందని. సో నా నెక్స్ట్ అంటే నేను వారితో చెప్పాను, ఎవరైతే వారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆరోగ్యకరమైన సాలిడ్ భోజనం, ఆర్గానిక్ భోజనం పెట్టాలి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ టు అప్కమింగ్ నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ టీటీడీ. రైట్.
తల్లి. లడ్డు చెప్పాను, భోజనం చెప్పాను, భక్తులు చెప్పాను. అలాగే 4వ పాయింట్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ 5 అడిగేవాడు చెప్పిన. ఎక్కడ పడితే అక్కడ తిరుమలలో వేరెవర్ పాజిబిలిటీ ఆర్ దేర్ ఈజ్ దేర్, అక్కడ 5 భాషల్లో రాయండి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీషు. అన్నమయ్య కీర్తనలు, ఉపనిషత్ వాక్యాలు, భగవద్గీత, భాగవతం వాక్యాలు. వై ఇట్స్ కాల్డ్ 7 hills? వాట్ ఈస్ దట్ 7 hills? దాని ఇంపార్టెంట్ నీకు తెలుసమ్మా? 7 కొండల పేర్లు నీకు తెలవకపోతే పర్లేదమ్మా, ఏదో మీడియా అమ్మాయి టీటీడీలో పనిచేసే వాళ్ళు తెలియాలిగా, తెలియాలి వద్దా? ఆయన సొమ్ము తింటున్నారు కదా, 7 కొండల పేర్లు తెలియాలిగా వద్దా? శేషాచల గరుడాచల వెంకటాచల నారాయణాచల సింహాచల వృషాచల వృషభాద్రి ముఖ్యాం. గద్యంలో ఒకటి వస్తుంది. అన్నమయ్య ఓ పాటలో చెప్తాడు, ఒక కీర్తనలో, పూర్వపుటంజనాద్రి పొడవాటి ఈ కొండ. కాబట్టి స్వామివారిని అలా సంతోషంగా వాళ్ళు జ్ఞానంతో తెలుసుకునేలాగా అన్ని చోట్ల ఆ యొక్క వివరాలు రాస్తుంటే, అలా నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, ఓ గోవింద, మీనింగ్ ఆఫ్ గోవింద రాయండి. ఊరికే గోవిందా గోవిందా అనేసి వెళ్ళిపోతున్నారు. ఏంటి మీనింగ్ ఆఫ్ గోవింద? ఇంద్రియములకు, గోవులకు, వేదములకు, విప్రులకు ఆనందమునిచ్చేవాడు. ఇంకా చాలా వివరం ఉంది, రాయండి. నువ్వు ఇది రాయవు కదా, నువ్వు ఆ పని చేయవు. అందుకని అక్కడ గొర్రె ఒకడు మతం మారిపోయి గోవింద అంటే గోవుని విందుగా చేయవాడు అని రాస్తాడు. వాడు గొర్రె కదా. సో కాబట్టి అలాంటి వాళ్ళకి చెక్ పెట్టడానికి మన బుక్స్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని విజబుల్గా రాస్తే, ఇప్పుడు తిరుమల నుంచి వచ్చేటప్పుడు ఆర్చి, వెళ్ళేటప్పుడు ఆర్చి, ఇప్పుడు కొన్ని తీస్తారు దరిద్రులు, కానీ మళ్ళీ పెట్టుంటే మంచిది, లేదా పెట్టకపోతే తిరుమల వెళ్ళేదారి వచ్చేదారి బోల్డ్ అని ఆర్చిలు పెట్టేయండి. సొమ్ము స్వామివారిదే, మీ జేబుల డబ్బులు ఏం కాదుగా, స్వామివారి సొమ్ము దానికే ఖర్చు పెట్టాలి. ఫ్లైఓవర్లకి లేదా పథకాలకి, అమ్మఒడ్లు నాన్నబొడ్లకి కాదు. సో కాబట్టి ఆర్చిలు పెట్టేసి ఇంకా పెట్టి ప్రతి దానిలో ఒక్కొక్క అన్నమయ్య కీర్తన. అది మాకు ఇప్పుడు కూడా ఉంది. మా అదృష్టం తిరుపతిలో అంటే మేము మంగళహారతికి వెళ్తే మన నంది సర్కిల్ దగ్గర ఇప్పటికి కూడా గుర్తు ఏంటది, చాలా బాగుంటుంది ఆ కీర్తన. ఏంటంటే, నరహరి నామము నాలిక నుండగా పరులను కొలువ పనియేలా. ఇంకా చాలా బాగుంటాయి. ఇంకా ఇలా ఎక్కడ పడితే రాస్తే ఏమవుతుంది, వాడి మనస్సుకి ఊరట వస్తుంది, జ్ఞానం వస్తుంది, సంతోషం వస్తుంది. అందుకని ఇది రాయాలి. అలాగే ఈ తిరుమలలో పైన దర్శించేటువంటి క్షేత్రాలున్నాయి, ఓకే, బస్సులు ఉన్నాయి వాటికి. తిరుమల రావడానికి ఇప్పుడు ఎంతో తెలుసా టికెట్? 90 రూపాయలు. మొన్న ఒక ఆయన అడిగాడు, గురూజీ పైకి 90 రూపీస్ ఎందుకు అంత దూరం? మా ఊరు రాజమండ్రి నుంచి కాకినాడ 60 రూపాయలు టికెట్టు. అది దాదాపు ఒక 70 కిలోమీటర్లు ఉంటుంది, 65 కిలోమీటర్లు, 70 అంతో టికెట్టు. ఇది 20 కిలోమీటర్లు, దానికి ఎందుకు 90 రూపాయలు? అంటే అది హిల్ మెలికలు అని చెప్పారు. దిగేటప్పుడు ఏం అంత ప్రాబ్లం లేదు కదా, అది తగ్గించచ్చు కదా అన్నాడు. తెలివితే అట్లా అంటే నేను అసలు ఇప్పుడు 90 ఎందుకు పెట్టాలి? స్వామివారి బోర్డు డబ్బులు వస్తున్నాయిగా, ఆ డబ్బులు ఇచ్చేది భక్తులు కదా. కాబట్టి టికెట్ రాను పోను 100 పెట్టండి, రాను పోను 100 పెట్టండి అని మంచి పని చేయండి, ఉత్సాహం వస్తుంది. తిరుమల క్యూ లైన్లో మన అలిపిరి నుంచి పైకి వెళ్ళే మెట్ల మార్గం ప్రతి స్తంభం మీద గోవిందనామం ఉండేది అని కొడిశారు. కాబట్టి మళ్ళీ రాయాలి. ఎందుకు రాయాలి? అన్నమయ్య చెప్పారు కాబట్టి రాయాలి. నువ్వు అన్నం తింటే రాయాలి. గత ప్రభుత్వం ఈ అంబేద్కర్ విగ్రహాలు వీటిపైన పెట్టిన దృష్టి మన దేవాలయాల పైన పెట్టలేదంటారా? ఇప్పుడు అంబేద్కర్ విగ్రహానికి 100 కోట్లు ఖర్చు పెట్టారు ఇక్కడ అక్కడ. అవును, మంచిది. దేశం విడిపోకూడదని కోరుకున్నటువంటి
రామ్జీ భీమ్రావ్ అంబేద్కర్. ఆయన పేరులో రామ్ ఉంది, భీమ్ ఉంది. ఓకే, సో జై భీమ్ గారు ఎవరన్నా రాముకు వ్యతిరేకమైతే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అంబేద్కర్ గారు ఈ దేశం మొక్కలవ్వకూడదని కోరుకున్నారు. అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో ప్రథమ భాష సంస్కృతం ఉండాలని కోరుకున్నారు. ఓకే, సో ఈ గొర్రెలు మతం మారిన తర్వాత కూడా ఆయన వాడేసుకుని ఆయనకి బాగా చెడపేరు తెచ్చేస్తున్నారు. ఆయన గొర్రె మతానికి పూర్తి వ్యతిరేకం. ఆయన కొనేద్దామని వచ్చారు వాళ్ళు ఇల్లు కూడా, బట్ ఆయన గోల్డ్ కాబట్టి సోల్డ్ అవ్వలేదు. వీళ్ళంతా బోల్డ్ గాళ్ళు, వీళ్ళంతా సోల్డ్ గాళ్ళు కాబట్టి. సో కాబట్టి ఆయన విగ్రహం పెట్టడం చక్కగా అది మంచి పని. కానీ దేవాలయాల నుంచి వచ్చే డబ్బులు మాత్రమే తీసుకుని దేవాలయాల్ని ఎలా మంచి ప్రసాదం పెడదాం వచ్చిన భక్తులకి. మీకు తెలుసు, పోయిన గవర్నమెంట్లో ఆ క్యూ లైన్లో ఇచ్చే పాలు, ప్రసాదం అన్నీ ఆపేసి గంటల కొద్దీ పిల్లల్ని, షుగర్ పేషెంట్లని సావదొబ్బారు. ఇప్పుడు పెడుతున్నారని విన్నాను. ఎవరో డాక్టర్ మెసేజ్ పెట్టారు, గురుజీ ఇందులో మీరు ప్రశ్నించిన దానివల్ల అయిందని. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎవరి వలన అయితే ఏమిటి, భక్తులు ఆనందంగా వచ్చి ఆనందంగా వెళ్ళాలి, ఇది అల్టిమేట్. అయితే గురుగారు, గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇన్ని రోజులు అయినా కూడా ఇప్పటి వరకు టీటీడీ చైర్మన్ని కానివ్వండి, బోర్డు మెంబర్స్ని కానివ్వండి అనౌన్స్ చేయకపోవటానికి చాలా రీజన్స్ ఉన్నాయి అని చెప్పేసి వినిపిస్తుంది. అందులో ప్రధానంగా విజయసాయిరెడ్డి గారు ప్రతిరోజు ఎక్స్ హ్యాండిల్లో టీటీడీ పైన కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అక్కడ మొత్తం గొప్ప వెంకటేశ్వర భక్తులు ఆయన. ఈ కామెంట్లు చేశాను గొప్ప వెంకటేశ్వర భక్తులా అంటే ఎందుకు ప్రతిరోజు దానిపైన వెంకటేశ్వర మీద భక్తితోనేనా అంటున్నా. ఓకే, కామెంట్లు ఏం చేస్తున్నారు, ఏం కామెంట్లు చేస్తున్నారమ్మా ఒకటి చెప్పండి. కొండపైన ఒక కులం వారికే అధికారం కట్టబెట్టబోతున్నారు. ఇంకా అసలు ఎవరు ఏంటి అనేది అసలు బయటికి కూడా రాలేదు. లేదు, తండ్రి లాంటి వాళ్ళు కామెంట్లు. సో ఇక్కడ విషయం అన్నమయ్య చాలా స్పష్టంగా చెప్పారు. మనకు అన్నమయ్య ప్రమాణం, ఆచార్యుల ప్రమాణం, ఈ అలగాజనాలు కాదు. ఎవడైనా సరే వెంకటేశ్వర మీద వీళ్ళకి భక్తి ఉంటే భక్తుడిని పెట్టండి. అన్నమయ్య ఏం చెప్పారు, ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరి నెరిగిన వాడు కదా. కాబట్టి వెంకటేశ్వర భక్తుడు నేను అని వెంకటేశ్వర రోజు పూజించేవాడు ఏ కులం వాడైనా చైర్మన్ అవని. దాంట్లో కుల ప్రసిద్ధి ఏంటి కదా. మరి వెంకటేశ్వర స్వామి నల్లబొమ్మ అన్నోడే చైర్మన్ అవ్వగలిగింది కదా. నాస్తిక ఇలాంటి బ్యాక్గ్రౌండ్లు ఉన్నోళ్ళే, చర్చికి వెళ్ళేవాళ్ళే, పిల్లల పెళ్ళిళ్ళు చర్చిల్లో చేసిన వాళ్ళే చైర్మన్ అవ్వగలిగింది కదా. కాబట్టి అది కాక వారి హయాంలో చైర్మన్ ఎవరు, ఈఓ ఎవరు, చివర సేమే కదా ఉంది, అవునా. కాబట్టి వారు మాట్లాడకూడదు కదా, అసలు ఈ టాపిక్ తేకూడదుగా. దాన్ని ఏమంటారు తెలుగులో గొంగట్లో కూర్చుని, తెలుసా ప్రజలు తెలుసు కాబట్టి కామెంట్లో చెప్తారు. లోక్సభలో ఎస్సీ ఎస్టీకి సంబంధించి ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ఆల్రెడీ గవర్నమెంట్లో రిజర్వేషన్స్ కాకుండా ప్రైవేట్ సెక్టార్స్లో కూడా బిల్లు కంపల్సరీ వాళ్ళకి 20% రిజర్వేషన్ అనేది ఇవ్వాలి అని ఎవరు పెట్టారు బిల్లు? దానిపైన డిస్కషన్స్ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు వీడున్నాడు, ఏం పేరు అని పేరు, సాయి కదా. సాయి గారు రేపు పొద్దున్న కంపెనీ పెట్టుకుంటాడు, ఏదో మా పేపర్ ప్లేట్ కంపెనీ అనుకుందాం. వాడి డబ్బులు వాళ్ళ నాన్నగారు ఏదో పొలం అమ్మి ఇచ్చారు. ఇప్పుడు అందులో ఎంప్లాయీస్ని ఎవరిని పెట్టుకోవాలో ఆడిష్టమా అసలు గవర్నమెంట్ ఇష్టమా నాకు తెలియదమ్మా, నాకు తెలియదు. ఇప్పుడు కెమెరామ్యాన్ కావాలని మీరు అనౌన్స్ చేశారమ్మా,
ఇప్పుడు వాడికి కెమెరా ఆపరేషన్ వస్తే ఇస్తారా, లేకపోతే పలానా అని ఇస్తారా? నాకు తెలియక అడుగుతున్నా. కంపల్సరీ స్కిల్ ఉండాలి కదా గురుగారు. నో నో నో, మేము మా 20% స్కిల్తో పని లేదు, ఇచ్చేయాలి అంతేనా? డ్రైవింగ్ వచ్చి నీకు కార్ డ్రైవింగ్? మరి నాకు చాలా ఇష్టమైనడు మీ తమ్ముడు, అందుకని ఇచ్చేస్తారేటి డ్రైవింగ్ రాకుండా సీటు కదా? డ్రైవింగ్ వస్తే డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలి, ఇవ్వాలి. మా క్యాస్ట్ అని ఇవ్వకూడదు, అదేంది? అప్పుడేమవుద్ది? యాక్సిడెంట్ అయిపోద్ది. కాబట్టి అలాంటి డిమాండ్స్ ఏమన్నా చేస్తున్నారంటే వాళ్ళు చాలా లో ప్రొఫైల్. నీ ఎబిలిటీ, నీ టాలెంట్, నీ స్కిల్ ద్వారా సంపాదించుకోవాలి. ప్రతి దాంట్లో ఈ అడుక్కుని దూరం ఏంటి? ఇప్పుడు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? ఏ రీతం చెప్పండి? అసమానతకు గురయ్యారు కాబట్టి. ఆ బేస్ మీదే కదండి. అవును. ఇప్పుడు వాడెవడో కంపెనీ పెట్టుకుంటే నీకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి? రిజర్వేషన్ ద్వారా ఎందుకు వెళ్ళాలి? నువ్వు టాలెంట్తో వెళ్ళు, స్కిల్తో వెళ్ళు, అది అడుగు. ప్రొవైడ్ ఆల్ ఫెసిలిటీస్ టు గెట్ టాలెంట్, గెట్ స్కిల్. ఇక బెగ్గింగ్ ఎందుకు? ఈ బెదిరింపులు ఎందుకు? వాడి స్వేచ్ఛలో నీ పెత్తనం ఎందుకు కదా? ఇప్పుడు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? కింద వాళ్ళు పైకి రావడం కోసం. ఆల్రెడీ వచ్చిన తర్వాత కూడా దాన్ని అనిపించే వాళ్ళు వదిలేయమని చెప్పండి. ఆయా వర్గాల్లో ఇంకా చాలామంది అట్టడుగులో వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేయొచ్చు కదా, వదిలేసి. ఇప్పుడు గ్యాస్ బండ సబ్సిడీ వదిలేశారు అప్పుడు కొన్ని కోట్ల మంది, లేని వాళ్ళకి ఉపకారం కదా. అలాగా ఎవరన్నా ఒక ఉద్యమకారుడు, ఒక ఉత్తముడైన మనిషి మన వర్గం వాళ్ళ బాగు కోసం ఆల్రెడీ, ఇప్పుడు ఒక అమ్మాయి వాళ్ళ నాన్న రిజర్వేషన్ ద్వారా ప్రొఫెసర్ అయ్యాడు, ఆ అమ్మాయి డాక్టర్ అయిపోయింది, ఇంక చాలుగా పొజిషన్కి వచ్చారు కదా. వీ డోంట్ వాంట్ రిజర్వేషన్ అనేవాళ్ళు ఎవరన్నా కామెంట్లు పెట్టాలి. ఏది పొజిషన్కి వచ్చినాడు. ఓకే, మనిషి తనంత తాను ఎదగడానికి ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారు, 10 మంది రన్నింగ్ రేస్కి వెళ్ళాలి. అమ్మాయి తెలుసుగా, అది దాసా అమ్మాయి పేరేంటి? బంగారు తల్లి. కరెక్ట్. ఏంటమ్మా, ఏం బ్యాక్గ్రౌండ్ అమ్మా అమ్మాయికి? డబ్బులు ఉన్నాయా? చాలా పూర్ ఫ్యామిలీ అమ్మా, తినడానికి కష్టమైన ఫ్యామిలీ. ఎలా వచ్చింది? స్వయం కృషి. కాబట్టి అలాంటి వాళ్ళకి ఒక్క జస్ట్ అసలు ఆ అమ్మాయి కంటే గ్రేట్. మొన్న చేతులు లేని అమ్మాయా, కాళ్ళు లేని అమ్మాయా? మొన్న ఇంకో అమ్మాయి అమ్మ, దండం పెట్టాలి, చేతులు లేవురా, చేతులు లేవు. అమ్మాయి మొన్నే ఒలింపిక్ లేదు, అవార్డు కూడా తీసుకున్నారు. కరెక్ట్ గురుగారు. భలే, అసలు గ్రేట్, భలే గ్రేట్. అలా ఆడపిల్లలంతా విద్వత్తు చూపిస్తుంటే పేదరికంలో పుట్టి ఈ బెగ్గింగ్ ఎందుకు? అది ఇంకోటి కంపెనీలో కదా. కాబట్టి ఇప్పుడు ఈ 10 మంది పరుగు పందానికి వెళ్ళాలి, వీళ్ళందరికీ సమానమైన ఫుడ్ ఇవ్వండి, సేమ్ ఫుడ్, సేమ్ ఫెసిలిటీస్ ఇవ్వండి. అప్పుడు పరిగెట్టమని చెప్పండి. వీళ్ళు సాధన చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అది ఉండాలి. కానీ పలానా క్యాస్టోడ్ కాబట్టి పరుగు పందెంలో అలా ఉంటుందా? నాకు తెలియదు, మరి నాకు తెలియక అడుగుతున్నా. కాబట్టి డ్రైవింగ్ సీటు ఇవ్వడానికి క్యాస్ట్ బేస్ కాకూడదు. ధన్యవాదాలు గురుగారు. తల్లి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ తల్లి.